అంగన్వాడీ ఆశ, బీఓఏ, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని స్కీమ్ వర్కర్లకు అమలు చేయాలని, యాప్ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబీరాణి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, యానిమేటర్ల సంఘం జిల్లా కోశాధికారి మేరీ మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం యానిమేటర్లకు వేతనాలు పెంచకపోతే కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. 7 ఏళ్ల కాలంలో నిత్యావసర సరుకులు ధరల ఆకాశానంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీమ్ వర్కర్లందరికీ 10 లక్షల బీమా వర్తింపచేయాలి. ప్రమోషన్లలో, రెగ్యులర్ ఉద్యోగాలు, నియామకాల్లో స్కీమ్ వర్కర్ల సర్వీస్ ఆధారంగా వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలను పెంచే వరకు స్కీమ్ వర్కర్లందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, కోశాధికారి రామలక్ష్మి, పి. నాగమణి, సునీత, ధనలక్ష్మి, రాజేశ్వరి, మంగాదేవి, వీరమణి, వీరవణి, చామంతి, బుల్లెమ్మ, సుజాత, రత్నం, విజయ్, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు రాయుడు నాగలక్ష్మి, కోశాధికారి నొక్కు లలిత, ఎం. ఆశాజ్యోతి, ఎం. లక్ష్మి, కర్రి వెంకటలక్ష్మి, దుర్గాదేవి, మలక నాగలక్ష్మి, కాకినాడ నగర కార్యదర్శి భారతి ప్రియ, ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి గండి మేరీ, అనంతలక్ష్మి, సుధా, అమ్మాణి, సత్యవేణి, శ్రీదేవి, రామలక్ష్మి, నాగలక్ష్మి, ఎం. మేరీ తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరగడంతో మాకు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయి దీంతో పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నాం, ఇంటెంట్ కట్టుకోలేకపోతున్నాం, పౌష్టికాహారం తినలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కనీస వేతనాలు ఇవ్వండి, అలాగే లేబర్ కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి లేబర్ చట్టాలు తీసుకురండి అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. పిఎఫ్ గానీ, ఈఎస్ఐ గానీ, బోనస్ వంటి సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణం అంగన్వాడీలకి, ఆశాలకి, మిడ్ డే మీల్ కి, వివోఎల్కి, ఆర్పీలకి వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. ఇన్సూరెన్స్ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ నినాదాలు ఇక్కడ చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎవరినో కొంతమంది తొట్టిగాంగర పెట్టుకుని వాళ్ళతో మేము సంఘం పెడతాం రండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేద్దాం చెప్తున్నారు. నిరసన ఎందుకు తెలియజేస్తారు? సంటి బిడ్డ ఆకలితో పాలు కేడుస్తాడు. అలాగే కంటి ఎదిగిన వాళ్ళు అయితే ఆకలి బాధలు తట్టుకోలేక మాకు అన్నం పెట్టండి గోల్ చేస్తారు. అలాగే ఈ రోజున ధరలు పెరిగిపోతున్నాయి, మేము జీవించలేకపోతున్నాం, మా వేతనాలు పెంచండి అని అడుగుతుంటే మేము సంఘం పెడతాం రండి అంటున్నారు. దీనికి అసలు సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? మీకు వేతనాలు పెంచుతాము, మీ కష్టాలు తీరుతాం, మీ బాధలు తీరుతామని చెప్పొచ్చి ఈ రోజున మీరేం మాట్లాడుతున్నారు? ట్రిపుల్ పే అని చెప్తున్నారు. ఎవరు కావాలి ట్రిపుల్ పే? మరొకటి ఏంటంటే నలుగురు రైతుగారు పిల్లలు కనాలంటున్నారు. ఆడవాళ్ళ గర్భం మీద మీ పెత్తనం ఏంటని చెప్తున్నాం. మీరైతే ఒక్కొక్కళ్ళే కంటారా? మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. పిఎఫ్ఈఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించండి. అలాగే అందరికీ కనీస వేతనాలు పెంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.